శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, మీనంలో రాహువు, కుంభంలో శని సంచరిస్తున్నారు. అంతేవిధంగా ఈ మాసంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం ముందు రాశుల్లోకి వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలు గమనిస్తున్నాయి. అంటే అధిక భాగం శుభ ఫలితాలు వచ్చేటట్లుగా గోచరిస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి, ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేసేటట్లయితే ఈ మాసంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందుల్ని సునాయాసంగా ఎదుర్కోవచ్చు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట తులారాశి వారికి ఈ మాసం విద్యార్థుల విషయాన్ని కనుక గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మీరు కోరుకున్నటువంటి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ మీకు సీట్ లభించడం జరుగుతుంది. మీ విద్యాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. చదివింది బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలు విద్యార్థులకి లభించబోతున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి విద్యార్థులకి మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. చక్కటి కోచింగ్ సెంటర్స్లో చక్కగా కోచింగ్ తీసుకోగలుగుతారు, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు, అద్భుతమైన ఫలితాలను కూడా సాధించగలుగుతారు. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ అవకాశాలు కొద్దిగా కష్టతుల్యం అవుతాయి. మొదటి ప్రయత్నంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు సక్సెస్ కావు, రెండవ ప్రయత్నంలో తప్పనిసరిగా సక్సెస్ అవుతాయి. అట్లాగే వ్యాపారస్తుల విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే తులారాశి వ్యాపారస్తులకి ప్రథమార్థం బాగుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి లాభాలు గోచరిస్తున్నాయి. ఏ వ్యాపారంలో అయినా సరే మంచి లాభాలు గోచరిస్తున్నాయి. కానీ 15వ తారీఖు నుంచి ఈ నెలాఖరి వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రం వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలని తిరిగి పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, లేదా ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. కొంత ఉద్యోగ భంగం, ఉద్యోగస్తుల విషయానికైతే ఉద్యోగ భంగం గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగాన్ని వ్యాపార రంగంగా మలుచుకున్నటువంటి వాళ్ళకైతే కొంత లాభాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత కాదనుకున్నా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కొంతమంది ఉద్యోగుల్ని తొలగించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా మంచి ఎఫిషియెంట్ అయినటువంటి ఉద్యోగస్తులను కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకి, ఆ కంపెనీలు నిర్వర్తించేటువంటి వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేటట్లయితే నటులకి కానీ, అలాగే కళాకారులకి కానీ, డైరెక్టర్స్ కానీ, రచయితలకి కానీ ఎవరికైనా సరే చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందుతాయి. అలాగే ఈ టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి తులారాశి వాళ్ళకి మాత్రం కొద్దిగా అవకాశాలు అనేటువంటివి లోపిస్తూ ఉంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొంత అలసత్వం ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాలి. మరి ముఖ్యంగా ఈ టీవీ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కుజగ్రహ ప్రభావం రీత్యా ఏర్పడబోతున్నాయి. శుక్రగ్రహ ప్రభావం రీత్యా చలనచిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి వాళ్ళకి, కళాకారులకి మాత్రం అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ఈ కొద్దిపాటి తేడా వీళ్ళిద్దరి మధ్య ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మెడికల్ షాప్సు, అలాగే ఈ వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు, హాస్పిటల్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా ఈ మాసం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అధిక భాగంగా ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా ఆశించిన స్థాయిలో లాభాలు గోచరించడం లేదు. ఇకపోతే ఎవరైతే శని కారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి తులారాశి వాళ్ళు ఉంటారో, అంటే నూనెలు, పత్తి, ఇనుము, అలాగే కాంట్రాక్టింగ్ మెటీరియల్స్, అంటే మెటీరియల్స్ సప్లై చేసేటువంటి వాళ్ళు, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి
ఈ మాసం అంత అనుకూలంగా లేదు. వచ్చే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఈ మాసం తులారాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు చెప్పాలి. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా కొంతవరకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. తులారాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా కొంతకాలం జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రావటం, తరచూ ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తులారాశి వాళ్ళు వీలైనంత వరకు మౌనం వహించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే తులారాశి జాతకులు ఉంటారో, ఎవరైతే డైవర్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసం డైవర్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు పీక్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అటువంటి విషయాల్లో మీరు ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఈ సమస్యలని ముందుగానే గుర్తించి గమనించి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే చిలికి గాలివాన అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. మీ యొక్క వ్యాపార విషయకంగా కానీ, కుటుంబ అవసరాల నిమిత్తం కానీ, కుటుంబంలో పిల్లల్ని సెటిల్ చేసుకోవడం కోసం కానీ, లేదా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యరీత్యా కానీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యరీత్యా కానీ రుణాలు చేయవలసిన పరిస్థితి, డబ్బులు చాలనటువంటి పరిస్థితి, ఎంత సంపాదించినా కూడా మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కనుక కొన్ని వ్యక్తిగత జన్మజాతకరీత్యా పరిహారాలు పాటించవలసిన పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే తులారాశి వారికి ఈ మాసం అతి ముఖ్యంగా చెప్పదగినటువంటి ఒక సూచన ఉంది. అదేమిటంటే, ఒక గుర్రబండి ఉందనుకోండి, ఆ గుర్రబండిలో మనం వెళుతూ ఉంటే ఆ గుర్రం ఎంత జాగ్రత్తగా బండిని లాగినా, ఎంత స్పీడ్గా లాగినా, ఎంత గొప్పగా లాగినా ఆ గుర్రానికి కొరడా దెబ్బలు తప్పవు. అదే మీ జీవితంలో కూడా వర్తిస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంసారం అనేటువంటి బండిని లాగినా, అలాగే ఆర్థికంగా ఎంత కష్టపడి సంపాదించినా కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు, అనుకోని మాటలు పడవలసినటువంటి పరిస్థితి, ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి మీకు కలిగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక ఇటువంటి అంశాలు ఉన్నాయి కనుక ముందుగానే కొంత ఓర్పు సహనంతో ప్రవర్తించి ఈ మాసం మాత్రం గడపవలసిందిగా తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే తులారాశి వాళ్ళకి ఈ మాసం పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి. అదృష్టాన్నిచ్చేటువంటి రంగు పొగరంగు, అలాగే తెలుపు రంగు. అదృష్టాన్నిచ్చేటువంటి వారం శుక్రవారం. అదృష్టాన్నిచ్చేటువంటి లోహం బంగారం. అదృష్టాన్నిచ్చేటువంటి సంఖ్య 6. అలాగే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి దురదృష్టపు రంగు ఎరుపు. అలాగే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం. అంటే వీటిని ఎందుకు తెలుసుకోవాలి అనంటే, మనం ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా, ప్రముఖుల్ని కలవాలనుకున్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా తులారాశి వాళ్ళు శుక్రవారం తీసుకోండి. ఒకవేళ మంగళవారం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్లయితే దాన్ని వీలైనంత వరకు వాయిదా వేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసం తులారాశి వాళ్ళు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, కుజుడికి సంబంధించి అంగారక పాశుపత హోమాన్ని జరిపించుకోండి. గురుగ్రహ అనుగ్రహం కోసం గురు పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఒకవేళ ఇలా జరిపించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మంగళవార నియమాలు పాటించండి. అంటే మంగళవారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి, లేదా తమలపాకులతో పూజ చేసి ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండవన్నా చేయండి. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. దత్తాత్రేయ కవచాన్ని పఠించండి, లేదా గురు చరిత్ర పారాయణ చేయండి. వీటిల్లో ఏది చేసినా కూడా కుజ గురుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక సంతానపరమైన విషయాలకు వచ్చేటట్లయితే, సంతాన పురోభివృద్ధి కోరేటువంటి తులారాశి వాళ్ళు తప్పనిసరిగా శనివార నియమాలు పాటించండి. శనివారం నాడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని సమర్పించేటట్లయితే సంతాన పురోభివృద్ధి చాలా గొప్పగా ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని
కాస్త పాటించండి. అలాగే ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు చేయాలనుకున్నప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకుని తగిన పరిహారాలను పాటించిన తర్వాత నిర్ణయం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కనుక నేను చెప్పిన అన్ని విషయాలని గుర్తుపెట్టుకుని కాస్త గమనించుకొని తులారాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.